భయపడలేదు ప్రేమించే వాళ్ళారా, ధైర్యంగా బోధించారు. కారణం ఏమిటంటే ఈ లోకములో అనేక ఆత్మలు ఏమవుతున్నాయట, ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది కనుక ఆ ప్రేమ చల్లారిపోకుండా ఉండాలి అంటే వారిలో ధైర్యం పుట్టించాలి. ధైర్యం పుట్టించాలంటే దేవుని వాక్యం వారికి ప్రకటింపబడాలి. ప్రేమించబడారా, ఆ రోజు తన శిష్యుల్ని బలపరిచిన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మన ప్రేమ మనకు చల్లారిదే ఉందా, లేక బహు జాగ్రత్తగా ఆయన ప్రేమించే వారిగా ఉన్నామా మనం గమనించాలి. అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, రాజుల వద్దకు మనం ఈడ్చుకుని వెళ్ళినప్పుడు, అధిపతుల వద్దకు ఈడ్చుకుని వెళ్ళినప్పుడు, సమాజ మందిరంలో కొడవలు తీసుకుని కొట్టినప్పుడు, హింసించినప్పుడు, నాకు క్రీస్తు వద్దని పారిపోయేవాడిగా ఉంటావా, లేకపోతే నాకు క్రీస్తు కావాలని చెప్పేసి క్రీస్తు కొరకు మరి ప్రయాసపడేవాడిగా ఉంటావా, క్రీస్తుని ప్రేమించేవాడిగా ఉంటావా, క్రీస్తు ప్రేమ నుండి నువ్వు దూరమయ్యేవాడిగా ఉంటావా? ప్రేమించేవాడా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుచున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నిన్ను నన్ను అడుగుతున్నది ఏమిటంటే, నీవు ధైర్యం కలిగి నీవు ఉండాలి. నువ్వు యోగ్యుడు కావాలంటే, నువ్వు పాత్రుడు కావాలంటే, శక్తిమంతుడు కావాలంటే, అనేక శ్రమలను ఎదుర్కోవాలంటే నీ జీవితంలో ఏమి కావాలి? ప్రార్థన కావాలి. దేవునికి స్తోత్రములు. ప్రార్థన కావాలంటే ఆయన మనం బహుగా జాగ్రత్తగా ప్రేమించాలి. బహు జాగ్రత్తగా ప్రేమించాలి. అందుకే జాషువా ఒక మాట చెప్తాడండి, యెహోషువ ఒక మాట చెప్తాడు చూడండి. 23వ అధ్యాయం 10వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయను. దేవునికి స్తోత్రములు. మీకు ఇచ్చిన మాట చొప్పున నేను నిన్ను రక్షించువాడును, నిన్ను విడిపించువాడును, నిన్ను విమోచించువాడును, భయపడకండి, నేను మీకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తానే యుద్ధము చేయను గనుక మీలో ఒకడు 1000 మందిని తరమును. దేవునికి స్తోత్రములు. మీలో ఒకడు 1000 మందిని తరపును. మీలో ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి ఎంతమందిని తరుముతాడట? 1000 మందిని తరపును. భయపడని అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు, అనగా మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. కనుక మీరు ధైర్యం వహించండి. చూడండి, కింద చదవండి. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రములు. బహు జాగ్రత్త పడి దేవునికి స్తోత్రములు. ఎంతో జాగ్రత్తగా ప్రేమించవలనారా. జాగ్రత్తగా మనం ప్రేమించినట్లయితే మన పక్షమున దేవుడు యుద్ధం చేసి మనకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడని చెప్పేసి వాక్యం సర్వేశ్వరుని ప్రేమించవలనారా. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న మూలవాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇవన్నీ జరుగును కనుక నా నామము నిమిత్తము అనేక శ్రమలు మీరు పొందాలి. వాటిని తప్పించుకోవాలంటే మన యొక్క జీవితం ఒక నిలకడ కలిగి, ప్రార్థనలో మెలకువ కలిగి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన పక్షం యుద్ధం చేసి మనల్ని చివరి వరకు, అంతం వరకు మనల్ని రక్షిస్తాడు. కనుక ప్రేమించబడాల ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం? దేవుని సన్నిధికి ఏం కావాలో వచ్చాం ఈ రాత్రికాల సమయంలో. కానీ క్రైస్తవ జీవితంలో అవసరమైనది పోయిన వారంలో మీకు చెప్పాను. మరి రెండవ వారంలో, ఈ వారంలో మీకు చెప్తున్నది ఏమిటంటే, శక్తి కావాలని ప్రార్థన చేద్దాం. పాత్రులుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థించుకుందాం. జీవము గల పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి, ఈ లోకము కంటే, ఈ లోకములో ఉన్న సమస్తము కంటే తండ్రి, మీరిచ్చు ప్రభా తండ్రి రక్షణ అనే బహుమానం చాలా గొప్పదని చెప్పి తండ్రి, ఆ యొక్క రక్షణ తండ్రి మేము పొందుకోవాలంటే
తండ్రి ఆ యొక్క నిత్య జీవాన్ని మేము పొందుకోవాలంటే ఈ లోకంలో జీవించినంత కాలం తండ్రి మా గొప్ప దేవ అనేకమైన శ్రమలు వస్తాయని చెప్పిన తండ్రి మీరు మాకు నేర్పించినందుకు మీకు వందలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా తండ్రి, శోధన సహించేవాడు ధనుడని మీ యొక్క వాక్యము సెలవిస్తున్నది తండ్రి. మరి ఓర్పు కలిగి తండ్రి లోకంలో తండ్రి సాతానుడు ప్రభువా మరి గట్టిన శ్రమ అనే ప్రభువా తండ్రి ఎప్పుడు తండ్రి విశ్వాసాన్ని మృంగుదని చెప్పిన తండ్రి ప్రభు వాడు బయలుదేరి వెళుచుండగా తండ్రి నాయన వాడి నోట పడకుండా తండ్రి నాయన ఎటువంటి శ్రమని ప్రభు ఎదుర్కొనకు నాకు తండ్రి అయ్యా ప్రతి బిడ్డకు మీ శక్తి దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా ఈ లోకంలో ఉన్న వాటిని నేను తండ్రి ప్రేమింపకూడని మీ యొక్క వాక్యము సెలవిస్తుండగా నా తండ్రి మా గొప్ప దేవ ఈ లోకము కంటే నువ్వు ప్రభువా ఈ లోకంలో ఉన్న వాటి కంటే నువ్వు ప్రభువా తండ్రి అయినా మీ సన్నిధి తండ్రి చాలా గొప్పది ప్రభువా. మీ సన్నిధిలో ప్రభువా తండ్రి సమస్తం ప్రభువా తండ్రి కూడి ఉన్నది ప్రభువా తండ్రి. కనుక మీతో మేము ఉన్నట్లయితే నా తండ్రి సమస్తమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా గొప్ప దేవ తండ్రి మేము లోకం వైపు ప్రభువా తండ్రి వెళ్ళేవారిగా కాకుండా తండ్రి నైనా మీ వైపు నడిచేవారిగా తండ్రి నైనా ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆనాడు చూసినట్లయితే పేతురు యోహానుడు తండ్రి బహు ధైర్యం కలిగి వాక్యమును బోధించడం యొక్క వాక్యము సెలవిస్తున్నది ప్రభువా. అవును తండ్రి లోకములు అనేక ఆత్మలు తండ్రి సాతాను చేత బంధింపబడుతున్నాయి ప్రభువా తండ్రి. వారికి విడుదల కావాలి అంటే మా పరలోకపు తండ్రి వారు నశించకుండా తండ్రి ప్రభువా మీతో పాటు ప్రభువా ఉండాలంటే తండ్రి మీ నామమును అంగీకరించాలంటే అయా మీరు రక్షణ పొందుకోవాలంటే మీరు నిత్య జీవం పొందుకోవాలంటే ప్రభువా తండ్రి అనేక ఆత్మలకు నా తండ్రి మీ యొక్క వాక్య ప్రభు లోకంలో అవసరమైనది కనుక నా పరలోకపు తండ్రి నాయన ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి తండ్రి. అయ్యా ప్రతి బిడ్డను ప్రభు ఈ లోకంలో పంపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. తండ్రి కడవరి కాలం వరకు ప్రభువా అయా చివరి కాలం వరకు నా తండ్రి అంతవరకు ప్రభువా తండ్రి నాయన ఓర్పు కలిగి ప్రభువా తండ్రి నాయన ప్రతి బిడ్డ ప్రతి ఆత్మ తండ్రి మీరు ఎత్తుబడుకు మీ సహాయం అందించమని తండ్రి. ఈనాడు ప్రభు వాక్యమైన ప్రతి బిడ్డకు తండ్రి మీ ధైర్యాన్ని దయచేయండి ప్రభువా తండ్రి. ఆనాడు దావీదు తండ్రి గొల్లియాతును ఎదిరించాడు ప్రభువా తండ్రి ఆయన అటువంటి ధైర్యం దయచేయండి తండ్రి. ఆనాడు పేతురు యోహాను ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మ పొందుకున్న వారే తండ్రి అయా మీ నామమును ప్రకటించదని చెప్పినప్పుడు మా ప్రభువా తండ్రి నాయన మేము మీ మాట వినాలా లేక దేవుని మాట మేము విందుమా అని చెప్పిన తండ్రి ధైర్యంగా బోధించుతండి ప్రభువా అనేక ఆత్మను రక్షించినట్లు మేము చూస్తున్నాము తండ్రి. అవును ప్రభువా ప్రతి బిడ్డ మీ యొక్క అభిషేకం పొందుకున్నకు మీ సహాయం అందించండి తండ్రి. ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. అయ్యా వినిచిన బిడ్డలు ప్రభువా తండ్రి నాయన ఏ శ్రమలో ఉన్నారో ప్రభువా తండ్రి ఆ యొక్క శ్రమను మీరు తప్పించండి ప్రభువా. అయ్యా ఏ శోధనలో ఉన్నారో ప్రభువా శోధనని వారు తప్పించండి ప్రభువా తండ్రి. సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. వారిలో మీరు ఉండండి ప్రభువా ఆ కుటుంబంలో మీరు ఉండండి ప్రభువా తండ్రి. ఆ కుటుంబంలో సమస్యను తీసివేయండి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే అబ్బా తండ్రి మొరపెడుచున్నారో ప్రభువా తండ్రి అయ్యా వారి మొర విని ప్రభువా తండ్రి అయ్యా మా గొప్ప దేవ వారికి అక్కరను తీర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారికి సహాయం దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభా విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించమని తండ్రి నాయన మా గొప్ప దేవ ఈనాడు జరిగిన ప్రభుత్వ కొడుకులో ప్రభువా తండ్రి మీకు ఘనమైన మీ యొక్క పరిశుద్ధ నామానికి మీరు మహిమ పొందుటకు మీకు స్తోత్రాలు వందనాలు చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి